హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి నాన్ వెజ్ స్పైసీ చికెన్ ఫ్రై ఎలా చేయాలనేది ఈరోజు నేను చూపించే రెసిపీ అండి. అయితే ఇది చాలా సాఫ్ట్గా స్పైసీని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు దీన్ని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ని కూడా చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ కూడా. అలాగే ఇది చాలా డ్రై ఐటమ్ అండి. అలాగే ఇది చపాతీలోకి కానీ బగారా రైస్లోకి, అన్నంలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా కూడా చాలా రుచిగా ఉంటుందండి. అయితే ఇది చేసే ప్రాసెస్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సింపుల్ ప్రాసెసే కానీ టేస్ట్ పరంగా అయితే చాలా సూపర్గా ఉంటుంది. మరి ఈ స్పైసీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ స్పైసీ చికెన్ని ఒక్కసారి టేస్ట్ చేశాక ఈ చికెన్ మొత్తం అన్నం అంతా వదిలేసి మొత్తం ఈ చికెన్నే మొత్తం తినేస్తారు. అంత రుచిగా ఉంటుందండి. ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో చూసేయండి. ఫస్ట్ 250 గ్రామ్స్ చికెన్ తీసుకునేసి 2-3 సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకునేసి ఆయిల్ కొంచెం వేడెక్కాక చెక్క, లవంగ, ఇలాచీ వేసుకున్నాను. ఇవి కొంచెం బాగా వేడెక్కాక ఇక్కడ సన్నగా కట్ చేసిన ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని వేసుకున్నానండి. వేసుకునేసి ఇక్కడ ఆనియన్స్ తొందరగా వేగడానికని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. ముందుగానే ఆనియన్స్ కొంచెం కలర్ అయితే చేంజ్ అయినాయి, మంచి గోల్డెన్ కలర్ రావాలండి. అప్పుడే మనకు చికెన్ ఫ్రై కూడా మంచి రుచి అనేది వస్తుంది. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఈ చికెన్ని ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకునేసి ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో మనము ఉప్పు కానీ పసుపు కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫ్రై చేసుకున్నాక చికెన్ ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఆ తర్వాత ఇక్కడ మూత తీసి చూసాక చికెన్ అయితే మనకు చికెన్లో నుంచి వాటర్ కూడా మనకు బాగా ఊరుతుంది. ఊరినాక ఇప్పుడు చికెన్ చూడండి మెత్తగా సాఫ్ట్గా బాగా ఉడికిపోయింది. ఇందులో నీరు కూడా బాగా ఇంకిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి. మనం కారం ఎంత తింటామో అంత వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడరు, ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ పౌడర్ అండి, చికెన్ మసాలా. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకునేసి బాగా చికెన్లో మొత్తం చికెన్కి బాగా మసాలా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం సేపు తర్వాత ఇక్కడ సన్నగా కరివేపాకు వేసుకుంటున్నానండి. అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనము చికెన్ని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చికెన్ మాడిపోకుండా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు చికెన్ అనేది మంచిగా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. చికెన్కి వేసిన మసాలాలు కూడా బాగా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకైతే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఎప్పుడైతే నేను వేడివేడిగా ఇక్కడ సర్వ్ చేసుకుంటున్నాను. అలాగే ఈ చికెన్ ఫ్రైని చాలా బాగుంటుందండి. టేస్ట్ పరంగా అయితే చాలా సూపర్ అని చెప్పవచ్చు. అలాగే తిన్నవాళ్ళు చాలా బాగా మంచి ఫీల్ అవుతారు. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది. టేస్ట్ కూడా ఎంజాయ్ చేస్తూ తింటారండి. పిల్లలు, పెద్దలు కూడా అందరూ ఎంజాయ్ చేసుకుంటూ తింటారు ఈ చికెన్ ఫ్రైని. మరి మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ ఫ్రైని ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.